హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రివ్యూ ఎట్లా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమా అయితే ఆల్రెడీ పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ అయితే సినిమా అయితే రిలీజ్ అయింది. సో ఈ సినిమా ఎట్లా ఉంది, ఆ బడ్జెట్కి వర్తా కాదా అనేది ఈ నా రివ్యూలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ స్టోరీ అనేది పెద్ద లెంతీ ఏం కాదు. ఒక సింపుల్, ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే ఒక గుర్తింపు అండ్ ఒక ఐడెంటిటీ కోసం ఒక చిన్న గ్రామం వాళ్ళు పడే తపన, కోరికే ఈ పెద్ది మూవీ అనమాట. సో అసలు ఈ గుర్తింపు ఏంటి, మనోడు ఒక పెద్ద క్రికెటర్గా నుంచి పెహల్వాన్గా ఎట్లా మారాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఇందులో మనకి రామ్ చరణ్ తేజ్, శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, జగపతి బాబు, మనకి దివ్యేందు, మన మున్నా భయ్య, బొమ్మన్ ఇరానీ, రవి కిషన్ వీళ్ళైతే ఉన్నారనమాట. అండ్ ఈ సినిమాకి సంగీతం ఏఆర్ రెహమాన్ అండ్ ఏఆర్ రత్నవేలు, సినిమాటోగ్రఫీ అండ్ నిర్మాత వెంకటేష్ తిలారు అనమాట. అండ్ బుచ్చిబాబు సానా, మన తెలిసిందే కదా బుచ్చిబాబు సంగతి, ఉప్పెన కోసేసాడు, దీంట్లో కూడా మనోడు కాలు కోసేస్తాడు అనమాట. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పెద్ద సినిమా అయితే వచ్చేసింది. ఇందులో అయితే 2 పాటలు బాగున్నాయి. చిక్కిరి చిక్కిరి సాంగ్ ఒకటి అండ్ ఇంకో సాంగ్ ఒకటి. ఈ 2 సాంగ్స్ అయితే ఇంక రిమైనింగ్ సాంగ్స్ అయితే పెద్దగా సాంగ్స్ అయితే ఏం బాగాలేదు. సో ఆ స్టోరీ ఏంటంటే, విజయనగరం జిల్లాలో ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ పెద్ద కొండ కింద ఒక చిన్న ఊరు అనమాట. ఆ ఊరు వైపు గుండగానే ట్రైన్ పోతూ ఉంటుంది. మనోడు జగపతి బాబు ఆర్టీసీ బస్సు లాగా ట్రైన్ ఆపాలని చెప్పి చూస్తూ ఉంటాడు జెండా పట్టుకుని, కానీ ట్రైన్ ఆపరు, అది ట్రైన్ కాబట్టి. సో ఎట్లయినా సరే ఆ ఊర్లో ట్రైన్ ఆపాలి అని చెప్పేసి జగపతి బాబు చాలా యుద్ధం చేస్తారనమాట. అధికారుల దగ్గరికి వెళ్ళటం, అట్లా ఇట్లా వాళ్ళు పట్టించుకోపోవటం. చివరికి ఎట్లా అయితేనే ట్రైన్కి అడ్డంగా నుంచుంటాడు, ట్రైన్ గుద్దొస్తుంది, చచ్చిపోతాడు. సో ఇక అంతలోకి మన పెద్ది, మనోడు చచ్చిపోయాడు కదా, ఎట్లయినా సరే ఈ అప్పల సూరి కోసం మన ఊరికి ట్రైన్ తేవాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇదే మూమెంట్లోనే మనోడు క్రికెట్ బాగా ఆడతాడు కదా, ఇదే మూమెంట్లో ఇక మనోడు శివరాజ్ కుమార్ మన ఆటాడు చూసి అందరూ పెద్ది 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 అంటున్నారు కదా, మనోడు కూడా కొంచెం కుస్తీలోకి వస్తావా, నీకు మంచి ఆట వస్తుంది, పేరు వస్తుంది అని చెప్పేసి చెప్తాను. ఇంకా మనోడు చివరికి అక్కడి నుంచి అట్లా జంప్ అయ్యాడు. అక్కడి నుంచి చివరికి ఇంకా ఆ ఊరికి తెచ్చాడా, ఆ కుస్తీ పోటీ ఏంటి, కాలు ఎట్లా పోయింది, ఇవన్నీ కూడా అయితే రిమైనింగ్ స్టోరీ. సో ఇక రామ్ చరణ్ మాత్రం అయితే పిచ్చెక్కిచ్చాడు. ఒక పర్ఫార్మెన్స్ కానీ అంత బాగుంది. రంగస్థలం అంత కాదు, ఓకే, సినిమా అయితే బాగుందన్నమాట. మనకి గేమ్ చేంజర్ మనోడు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా ఉందో దీంట్లో కూడా సేమ్ అంతే. అప్పుడప్పుడే క్రికెట్, అప్పుడప్పుడే పెహల్వాన్ అట్లా అనిపించింది. అండ్ అలాగే మనకి కుస్తీ నేర్పే పంతులుగా మన శివరాజ్ కుమార్ అయితే బాగా యాక్ట్ చేశాడు, అతను కూడా బాగుంది. ఈ జాన్వీ కపూర్ ఫస్ట్ హాఫ్ ఏదో 2 పాటలు, ఇంకా అంతకన్నా దానికి ఏమీ లేదు. ఒక ధైర్యం ఏంటంటే సినిమాలో, ఈ సినిమా 1980 ఈ టైంలో అయితే సెటప్ అయి ఉంటుంది అనమాట. ఈ సెటప్ టైంలో ఆ హీరోయిన్ ఆ డ్రెస్సులు ఏంటో, ఆ నడుము ఏంటో, ఆ లంగా ఏంటో, ఆ లంగోటి ఏంటో, అంటే ఈ టైంలో అలా డ్రెస్సులు వేసుకుంటారా నాకు అనిపించింది అనమాట. డైరెక్టర్కి ఏమైనా మైండ్ పోయిందో నాకైతే ఏం అర్థం కాలేదు. అదొకటి. ఈ అప్పల సూరి పాత్రలో జగపతి బాబు బాగానే చేశాడు, కానీ కొంచెం ఓవర్ చేశాడు అనమాట. అదొక మరీ మోటుగా అనిపించింది. కొండ కింద ఉండే ప్రాంతానికి ఒక ఐడెంటిటీ లేదు, ఒక కరెంటు లేదు, ఒక ఓటర్ లిస్ట్ లేవు, ఇవన్నీ లేవు. కానీ ఎప్పటి నుంచో అయితే అక్కడే ఉంటున్నారు. రైలు ఆపాలని మాత్రం చూస్తారనమాట. రైలు ఎట్లా అవుతుంది చెప్పండి, అది ఆగాలంటే కొన్ని ఉంటాయి, అవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి చచ్చిపోయాడు జగపతి బాబు. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే చూడొచ్చా అంటే, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ అయితే పెద్ద వర్త్ఫుల్గా అయితే నాకైతే అనిపించలేదు. అండ్
ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన ఈవినింగ్ వరకు కూడా మూవీ రూల్స్లో హెచ్డి ప్రింట్ అవైలబిలిటీగా ఉంది. అదొక బాధాకర విషయం. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ అయితే సినిమా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే ఓకేగా అనిపించింది. ఓవరాల్గా అయితే యావరేజ్ సినిమా అనమాట. అండ్ రామ్ చరణ్ పడిన కష్టం కోసం అయితే మాత్రం ఖచ్చితంగా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. అండ్ మంచి కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, కెమెరా పెంచడం బాగుంది, లొకేషన్ బాగుంది, మ్యాక్సిమంగా అంత సెట్టింగే ఉంది. కొన్ని సీన్లు అండ్ అయితే న్యాచురల్గా అయితే అనిపించవు అనమాట. అండ్ కొంచెం లెంతీ సినిమా అయితే ఉందన్నమాట. ఓవరాల్గా అయితే ఇది పెద్ద మూవీ రివ్యూ. ఓవరాల్గా అయితే ఈ సినిమాకి నేనైతే 2.75 అవుట్ ఆఫ్ 5 అయితే రేటింగ్ ఇస్తాను. మీరు కూడా సినిమా చూడండి. ఆల్రెడీ టికెట్ల రేట్లు 250, 275 సంథింగ్ 150 ఎంతో ఉన్నాయన్నమాట హైదరాబాద్లో. అంత పెట్టి సినిమా చూడొచ్చా అంటే డబ్బులు ఎక్కువ ఉంటే చూడండి, లేకపోతే మూవీ రూల్స్లో ఫ్రీగా అయితే ఉంది, లేకపోతే ఇంకో 1 వీక్ ఆకండి, రేట్లు తగ్గిపోతాయి అన్నమాట. ఓవరాల్గా అయితే బీభత్సం అంటే బీభత్సమేం కాదు, దీనికన్నా రంగస్థలం వేరేట్లు బెటర్, అది బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా ఓకేనా అంటే ఓకే అనమాట. 1 టైం వాచబుల్ మూవీ. రామ్ చరణ్ కోసం ఖచ్చితంగా అయితే ఒకసారి చూడవచ్చు. ఇది నా రివ్యూ. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఉంటాం. జై హింద్.